కిష్కింధపురి. సో ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ చూసి చాలా రోజులైంది. మన తెలుగులో విరూపాక్ష వచ్చింది. విరూపాక్ష తర్వాత ఆ కేటగిరీలో వచ్చిన సినిమా అనిపిస్తుంది నాకు. జనరల్లీ కిష్కింధపురి అంటే కిష్కింధకాండ మనకు కొంచెం రామాయణం కొంచెం టచ్ అవుద్ది బేసికలీ. బట్ ఈ సినిమా భిన్నంగా హర్రర్ మూవీ అయితే అనిపిస్తుంది, హర్రర్ థ్రిల్లరు. అండ్ మనకు అనుపమ, మన ఉప్మా అనుపమ, ఆమె వచ్చేసి చాలామంది ఫాలోయింగ్ ఉంది తనకు కూడా. సో తన మంచి సినిమాలు చేసేది, యాక్చువల్లీ ప్రతి ఒక్క క్యారెక్టర్ని తను ఓన్ చేసుకొని చేస్తుంటుంది. సో ఈ సినిమాలో మెయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేసిన తను. ట్రైలర్లో తనే పెద్ద అట్రాక్షన్ చెప్పొచ్చు. అలాగే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న, ఈయన కూడా అంటే ఇంతకుముందు ఆయన కమర్షియల్ సినిమాలు చాలా చేశారు. ఇలాంటి రొటీన్ సినిమాలతో పాటు నేను కూడా యాక్టింగ్ చేయగలను అని ఒక మంచి కాన్ఫిడెన్స్తో ఆయన మన భైరవం సినిమాతో వచ్చారు. సో భైరవం అనేది కూడా రిసీవింగ్ అనేది థియేటర్స్లో పర్లేదు, బాగానే ఉంది. అంటే బెల్లంకొండ గారు ఇలాంటి సినిమా కూడా చేస్తారు శ్రీనివాస్ అన్న అని చెప్పి జనాలు అనుకొని థియేటర్కి రావడం మొదలుపెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కిష్కింధపురితో దీంట్లో కూడా ఈయనకి మంచి డైలాగ్స్ అరుస్తున్నారు. ఇలా ట్రైలర్లో కూడా చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనమాట కాన్సెప్ట్. అసలు ఏం తెలియట్లేదు ఇది ఒక దేవుడి సినిమానా దయ్యం సినిమానా ఏం తెలియట్లేదు. బట్ ఓవరాల్ ఇట్స్ థ్రిల్లర్ అండ్ హర్రర్ అని తెలుస్తుంది. సో ఇద్దరు కాంబినేషను అనుపమ అండ్ మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సో ఇద్దరికి కూడా అంటే మంచి పెద్ద హిట్స్ అయితే లేవు ఇప్పుడు చెప్పాలంటే ఈ రీసెంట్గా. సో వీళ్ళిద్దరికి మంచి హిట్ కొట్టాలి సినిమా. కిష్కింధపురి సినిమా మన తెలుగులో కూడా మంచి ఒక థ్రిల్లర్ మూవీ, ఒక హర్రర్ మూవీ. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీము. డైరెక్టర్ కానీ మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న కూడా కొద్దిగా కాలర్ ఎగరేసి చెప్తున్నారు. సినిమా చాలా పాజిటివ్గా ఉన్నారు అందరూ. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఒక 10-15 నిమిషాల తర్వాత అసలు సినిమా ఇంట్రెస్టింగ్గా ఒక సీటెడ్ థ్రిల్లర్ అనేది చెప్తున్నారు వీళ్ళు, డైరెక్టర్ కానీ ఈయన కానీ. చూద్దాం, డైరెక్టర్ కూడా కలిసి కొత్త దర్శకుడే ఉన్నట్టున్నారు. సో ఆయన కూడా మంచి పేరు రావాలి సినిమా. లెట్స్ వాచ్ ఫర్ కిష్కింధపురి. రేపు వచ్చి మన థియేటర్స్లో మనకైతే బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అయినాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మూవీ అప్డేట్స్ డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ ఫస్ట్. మేము 1 lakh దగ్గర ఉన్నాము. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. అలాగే మిరాయి మూవీ కూడా వాచ్ చేయండి. 2 సినిమాలు మన మంచి మనోజ్ అన్న చెప్పినట్టు ఇక్కడ తమ్ముడు శ్రీనివాసు, ఆయన తమ్ముడు, అక్కడ ఇంకో తమ్ముడు తేజ సజ్జా, 2 సినిమాలు బాగా ఆడాలన్నాడు అన్న మంచి మనోజ్ అన్న. అలాగే మనం కూడా కోరుకుందాం ప్రతి సినిమాకి. అండ్ అలాగే అన్ని సినిమాలకు సంబంధించిన పబ్లిక్ టాక్ కానీ మా మూవీ అప్డేట్స్ కానీ డెఫినెట్లీ మా ఛానల్లో వస్తాయి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్తో పాటు ప్లస్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా మదనపల్లి మస్తీ ఫాలో అవ్వండి. డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఫర్ కిష్కింధపురి అండ్ మిరాయి టుమారో. థ్యాంక్